తెలంగాణలో మహిళా సాధికారతకు మరో చారిత్రాత్మక అధ్యాయం ప్రారంభమవుతోంది. ఆడబిడ్డ ఆత్మగౌరవాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మహిళా భవనాల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇవి కేవలం భవనాలు కాదు, మహిళల ఆర్థిక స్వావలంబనకు, సామాజిక చైతన్యానికి, నాయకత్వ వికాసానికి రెక్కలు తొడిగే శక్తి కేంద్రాలు. స్వయం సహాయక సంఘాల సమావేశాలు, ఉపాధి నైపుణ్య శిక్షణలు, మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు, ఇలా ప్రతి మహిళా భవనం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు శక్తినిచ్చే వేదికగా మారనుంది. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళ ఇప్పుడు గ్రామాభివృద్ధికి దిశానిర్దేశం చేసే శక్తిగా ఎదుగుతోంది. మహిళా భవనాలు మహిళల అస్తిత్వానికి చిరునామాలు, లింగ అసమానతపై పోరాటానికి నినాదాలు, సామాజిక మార్పులకు మార్గదర్శకాలు కానున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంఘాల కోసం ప్రతి గ్రామంలో నిర్మించే ప్రత్యేక భవనాలు ప్రజా ప్రభుత్వ మహిళా సాధికార సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇది కేవలం భవనాల నిర్మాణం కాదు, మహిళల భవిష్యత్తుకు, సమానత్వ సమాజ నిర్మాణానికి వేసే బలమైన పునాది.